ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. ఆధ్యాత్మిక వైభవంతో మెరిసిన ఎమ్మెల్యే నివాసం ప్రాంగణం. స్వామియే శరణం అయ్యప్ప, హరి హరివాసనే శరణం అయ్యప్ప అంటూ వేలాది మంది అయ్యప్ప మాలధారుల కాంతుల్లో మునిగిపోయింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాన్ని కాశీశబరిమలై దేవాలయాల శైలిలో కనువిందుగా తీర్చిదిద్దారు. రంగురంగుల పుష్పాల అలంకరణలు, దీపాలతో ప్రకాశించే మంటపం, దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు, ఇన్ని కలసి ప్రాంగణం మొత్తం దివ్యానుభూతిని పాలు పంచాయి. భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాలాతీతమైంది. అందరూ కూడా ప్రసాదాలు, ఇంకా కూడా నాకు కూడా ఎప్పటి నుంచో కోరిక అయ్యప్ప స్వాములకి ఆహ్వానించి భోజనం పెట్టాలని 5 సంవత్సరాల కోరిక నా మనవడు తీర్చాడు. ఇప్పుడు మా మనవడు నెల 6 రోజులు బాబు పుట్టిన తర్వాత అనుకున్నాం ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుని ఆ బిడ్డకి ఆశీర్వచనం ఇవ్వాలి. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం. నేను ప్రత్యక్షంగా పిలవలేకపోయినా మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని అయ్యప్ప ఆశీస్సులు మన నియోజకవర్గానికి ఉండే విధంగా, మనందరి కుటుంబాలకు ఉండే విధంగా, మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా, మంచి బుద్ధులతో, మంచి మనస్తత్వాలతో మనందరూ కూడా ఉండే విధంగా ఈరోజు మీరందరూ కూడా చేసినటువంటి కార్యక్రమానికి సర్వదా 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 మీ అందరికి కూడా కృతజ్ఞతలుగా ఉంటామని కూడా తెలియజేయండి. ఇంకా కూడా జ్యోతులు వెలిగించాలని అందరూ కూడా నిర్వాహకులు బయట నుంచి కూడా చాలా మంది వచ్చినారు. దూరాభారం ఉంది. ఒక కావలే కాదు, అల్లూరు, దగదత్తి, బోగోలు అన్ని ప్రాంతాల నుంచి సివిల్ స్వాములు కూడా వచ్చినారు. కాబట్టి మనం అందరం కూడా మనం ఎవరికైతే ఋత్విక్గా మనం పెట్టామో ఆయన అడుగు జాడల్లో ఉండి ఆయన బాటలో మన అందరూ కూడా నడిచి ఆయన ఏ సంకల్పం అయితే చేశాడో ఆ సంకల్ప ప్రకారం మనందరం కూడా పోదామని, తప్పకుండా నిజంగా మీరు ఘంటసాలని, బాలసుబ్రహ్మణ్యం అందరినీ మైమరిపించేసి నిజంగా పాడుతుంటే నాకు కూడా టైము చూడలేదు. అయితే మనం ఇంకా ఒక గంట ముందుగానే వచ్చుంటే ఇంకా 4 పాటలు ఎక్కువగా పాడుకుని ఉండడానికి అవకాశం ఉండేది. తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా కావలి నడిబొడ్డున మంచి కార్యక్రమంగా మన అందరం కూడా చేసుకుందాం. సనాతన ధర్మంలో ఒక ధర్మం మన హిందూ సనాతన ధర్మం. ఈరోజు 3 సముద్రాలు, ఒక హిమాలయ పర్వతం మనం రక్షిస్తూ హిందూ దేశం ఎన్ని ప్రపంచ దేశాలు ఏకమైనా మన దేశానికి ఎదురు లేకుండా ఉందంటే మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మాన్ని కాపాడుకునే దాంట్లో మొట్టమొదటి అయ్యప్పలు దీనికి నాంది పలికారు. 40 రోజుల పాటు దీక్షని చేసి హిందూ మతం మీద, హిందూ యొక్క విధి విధానాల మీద ప్రజల్లో మక్కువను పెంచితే ఈరోజు అన్ని రకాల మాలలు వచ్చినాయి. అన్ని మాలలకి అంకురార్పణ అయ్యప్ప మాల. అయ్యప్ప దీక్షను చూసే 40 రోజుల పాటు ఒక దీక్షను మనం చేయగలిగితే ఆ 40 రోజుల్లో మనం మనకున్నటువంటి ఏ లక్షణాలు అయితే మనం ఈ 40 రోజులు అలవరుచుకున్నాం ఆ లక్షణాలన్నీ కూడా వస్తాయని మండలి కాలం పాటు ఈ దీక్ష చేయాలని చెప్పి మన సనాతన ధర్మం నేర్పింది. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఋత్విక్కి మనం అందరం కూడా వెంకటేశ్వర్లకు అప్పచెప్పున్నాం కాబట్టి దయించి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో తదుపరి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పడి అయిపోయిన తర్వాత గురుస్వాములు అందరికీ కూడా స్టేజ్ మీద చిరు సన్మానం ఉంది. దయించి అన్నిదా భావించకుండా అందరూ ఉండి తప్పకుండా ఆశీర్వచనం, ఆ గురుదేవుని యొక్క అయ్యప్ప ఆశీస్సులు మీరందరూ కూడా నాకు కూడా దీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరూ కూడా గురుస్వాములు దాంట్లో పాల్గొనవలసిందిగా కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.